లేదు. అన్నీ కూడా తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం అంటే ఉమ్మడి కూటమి పెట్టిన మేనిఫెస్టో పాటు మేము పెట్టిన మేనిఫెస్టో కూడా అమలయ్యేటట్టుగా చూస్తాం. ఈ నెల రోజులు ఈ బూటపు మాటలు, ఈ ప్రజలను మోసం చేసే విధానం వైసీపీ వాళ్ళు దాని పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా గుజరాత్ ప్రజలను కోరుకుంటూ ఎంతో ఆర్భాటంగా చేద్దామనుకున్నారు. నిన్నటి సిద్ధం బహిరంగ సభ అటర్ ఫ్లాప్. సో ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ఈరోజు మనకు అర్థమైపోయింది. ఈ కాసుమహేష్ గతంలో కూడా నేను ఒక సవాల్ విసిరాను. మరలా మీడియా ద్వారా ఈరోజు మరలా ఒక సవాల్ విసుకుంటున్నాను. నేను పెట్టిన వ్యక్తిగతమైన సూపర్ 6 మేనిఫెస్టో దాని మీద విమర్శలు చేస్తున్నాను. నువ్వు నేను విమర్శలు చేసుకోవటం కాదు, నేను విసిరే సవాల్కి నువ్వు ఆన్సర్ చేయండి. రాజకీయాల్లో వచ్చే ఎన్నికల్లో నేను ఓడిపోతే రాజకీయాల నుంచి మానుకుంటాను. నువ్వు ఓడిపోతే నువ్వు రాజకీయాలు మానుకుంటావా? నీకు నాకు ఇదే సవాల్. నీకు దమ్ముంటే 1 అవర్లో దీనికి సమాధానం మళ్ళీ మీడియా ద్వారా చెప్పు. ఇద్దరం కట్టుబడి ఉన్నాం. ఇద్దరికి ఎవరిలో ఏది జరిగినా ఇదే చివరి ఎన్నికలు కావాలా? నీకు దమ్ము, నాకు దమ్ము ఉందన్నావు కదా, 1 అవర్లో రిప్లై మీడియాకి రిలీజ్ చేయి. నీ దమ్ము ఏంటి ఒప్పు తేలితే. తెలుగుదేశం వాళ్ళకి డబ్బు ఉంటే నాకు దమ్ము ఉందన్నారు. మా జగన్ నాకు దమ్ము ఇచ్చాడు. నీ దమ్ము తేలాలి. ఇప్పుడు తేలాలి. 1 అవర్ నీకు టైం ఇస్తున్నా. ఇప్పుడు దాదాపు 12:50 అయింది. 2 చెప్పు. నా సవాల్ను స్వీకరించండి. నిజంగా నీకు దమ్ము ఉంటే, నిజంగా నువ్వు కాసు బ్రహ్మానందరెడ్డి వారసుడు అయితే, నిజంగా నువ్వు గురుజాల నియోజకవర్గ అభివృద్ధికి చేసి ఉంటే ఇప్పుడు చెప్పు. నువ్వు నీ దమ్ము ఏంటో ఇప్పుడు తేలాలా? నువ్వు నేను 2 సమాధానం చెప్పు. లేకపోతే నోరు మూసుకొని నీ పని నువ్వు చేసుకో. తిరుపతి శ్రీనివాసరావు, నీకు సమాధానం దానికి గంటెందుకయ్యా బొచ్చు? నా దమ్మేందో మొన్న ఎలక్షన్స్లో చూపెట్టా, రేపు చూపెడతా. రేపు మళ్ళీ నిన్ను ఓడించి శాశ్వతంగా రాజకీయాల నుంచి రిటైర్ చేసి గుంటూరు పంపిస్తా. నేను రాజకీయాల్లో ఖచ్చితంగా మళ్ళీ ఎమ్మెల్యేగా కంటిన్యూ అవుతాను. నీ సవాల్ గ్యారంటీగా స్వీకరిస్తున్నా. ఓడిపోతే ఖచ్చితంగా రాజకీయాలు వదులుకుంటా. నువ్వు చెప్పేది